హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మాకు దగ్గరలో స్విమ్మింగ్ పూల్ ఉందని మేము విన్నాం. అక్కడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాం. ఆ ఊరి నుంచి హైవేకి మధ్యలో ఊరు ఉంటుంది. ఇదిగోండి హైవే, ఇదంతా హైవే. ఈ హైవే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మరుపల్లి అనే ఊరు ఉంది. మేమైతే వెళ్తున్నాం. సరే ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం కదా, ఊర్లోనే ఉంటుందేమో అనుకున్నాం. కానీ చాలా టైం పట్టింది. చాలా టైం అంటే ఎక్కువేం కాదు, దగ్గరైతే ఉందనుకొని వెళ్ళాం. దూరంలోనే ఉంది. కానీ వెళ్తున్నంతసేపు అయితే అది పేరుకే విలేజ్, కానీ ఇల్లులు అయితే చాలా బాగున్నాయి. అంతా న్యూ మోడల్లో కట్టుకున్నారు అందరూ కూడా. ఎంత చక్కగా ఉన్నాయో, పెద్దగా ఉన్నాయి చూడండి మీరే. పల్లెటూరు అంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు పల్లెటూరులో కూడా మంచి మంచి ఇల్లు వస్తున్నాయి కదా. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి కదా. మేమైతే పాపని ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళామండి. ఇదిగోండి అక్కడ చిన్న చిన్న పాకలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఆశ్రమం ఉందంట. ఇదే మరుపల్లి అంట. ఈ ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. అక్కడ పిల్లలకైతే అడిగాం స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉందని, కొంచెం దూరంలో వెళ్ళండి అని చెప్పారు. మేమైతే ఇదిగోండి మా ముందు ట్రాక్టర్ అయితే వెళ్తుంది కదా, దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాం. మరుపల్లి చిన్నది అనుకున్నామంటే కాదు, పెద్దగా బాగానే ఉంది. ఇల్లులు బాగున్నాయి. ఇదిగోండి ఆటో స్టాండ్ ఏమైంది, స్టాప్ అనుకుంటా. ఇదిగోండి మార్కెట్ అవుతుంది ఇక్కడ చూడండి. స్విమ్మింగ్ పూల్లో స్నానం ఏమి ఎప్పుడూ చేయలేదు, సినిమాల్లో చూడడం తప్ప. అందుకనే ఫస్ట్ టైం వెళ్దాం అనిపించింది. అందుకని హాలిడేస్లో వెళ్ళాం. పెళ్ళి కూడా అవుతుంది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చాలా బాగున్నారు కదా. ఊరంతా కొంచెం హడావిడిగా అవుతుంది. ఇదిగోండి పెళ్ళి ఏర్పాట్లు ఏవో జరుగుతున్నాయి అక్కడ. మాకు అనిపిస్తుంది ఊరైతే బాగానే ఉంది, ఇంకెంత దూరం రా బాబు అనుకుంటున్నాం. తర్వాతే అర్థమైంది ఊరికి దగ్గరలో అయితే అది లేదు, కొంచెం దూరంలో ఉందని. అలా వెళ్తున్నాం. ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు పిల్లలైతే. కొంచెం ఓపిక పట్టండి రా, ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యామని మేము చెప్తున్నాం. అదిగోండి ఇల్లులు అయితే చాలా ఎత్తుగా కట్టుకున్నారు ఇల్లులన్నీ కూడా. ఆ ట్రాక్టర్ వెనకే వెళ్తున్నాం. ట్రాక్టర్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు, మాకు అడ్రస్ కూడా తెలియదు. దాని వెనకైతే వెళ్తున్నాం. అదిగోండి కొత్తగా కాలనీ ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు, కొట్టుకుంటున్నారు. కొత్త ట్రాక్టర్ అయితే అటు వెళ్ళిపోయింది. మేము ఎదురుగా వెళ్తున్నాం. ఇంకా అదిగోండి సచివాలయం అంట. సచివాలయం ఉంది దారిలో. అందరూ చెప్పారు స్ట్రైట్కి వెళ్ళండి బాబు, స్ట్రైట్కి వెళ్తుంటే వస్తుంది, దగ్గరలో ఉంటుంది అన్నారు. అందుకనే చూడండి కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల దగ్గరలో కూడా ఉందేమో అనుకున్నాం, కానీ కాదు. అక్కడ ఏవో ఉన్నాయి, ఆవులు పెంచుతున్నారు, కోళ్ళను కూడా పెంచుతున్నారు. క్లైమేట్ కూడా చల్లగా ఉంది. వర్షం పడుతుంది భయంతో వెళ్ళాం, కానీ వర్షం అయితే పడలేదు. మేము వెళ్ళి వచ్చినంత వరకు బాగానే ఉంది. అదిగోండి మాకైతే రిసార్ట్స్ అనేవి కనిపిస్తుంది. మీకు కూడా కనిపించిందా? పల్లెటూరులో ఇంత చక్కటి రిసార్ట్స్ ఉంటాయని మేము అనుకోలేదు. స్విమ్మింగ్ పూల్ అంటే ఓన్లీ స్విమ్మింగ్ పూల్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ చాలా బాగుందండి లోపల. ఫోటోషూట్స్కి అయితే కూడా ఇక్కడికి చాలామంది వస్తారంట. ఎంట్రీ గేట్ ఇదిగోండి,
ఎంట్రీ అవ్వాలంటే చిన్నపిల్లలకి 100 రూపాయలు, పెద్దవాళ్ళకి 150 అని చెప్పేసి ఉంది. టైమింగ్స్ అయితే వాళ్ళు మాకేం చెప్పారంటే, ఇప్పుడు వెళ్ళారు కదా, ఒక 2 గంటలు స్విమ్మింగ్ పూల్ ఆడుకోవచ్చు అన్నారు. కానీ అలా కాదంట. మార్నింగ్ మనం వెళ్ళి టికెట్ తీసుకున్నా సాయంత్రం వరకు ఉండొచ్చు అంట. అది మన ఇష్టం, మన ఓపిక పెట్టాము. మేము పిల్లలతో వెళ్ళాం కదా, మాకు అవ్వలేదు. పాపను వదిలేసి వచ్చాం కదా, అంత వేగంగా చూసి అంత వేగంగా వెళ్ళిపోదాం అనిపించింది. అయితే చాలా హుషారుగా ఉన్నారు. గేట్ అయితే కనిపించింది కదా, టికెట్స్ అయితే తీసుకున్నాం. బైక్ లోపలికే తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. కొంచెం దూరంలో ఉంటుంది, రోడ్డు కొంచెం బాగోదు. అంటే బాగోదంటే రాళ్ళు గుచ్చుకుంటాయని, తోటలో ఉంటాయని బైక్ పైన వెళ్ళిపోమని చెప్పారు. బైక్ పైన వెళ్తున్నాం. ఆల్రెడీ ముందు ఎవరో వెళ్ళినట్లున్నారు, ఇదిగోండి వస్తున్నారు. తోటలు అయితే ఉన్నాయి, అంత ఎక్కువ ప్లేస్, కానీ చాలా బాగుంది. రిసార్ట్స్ అంటే మనం ఎప్పుడు టౌన్లో ఇవి అనుకుంటాం, కానీ ఈ పల్లెటూరులో ఎంత చక్కని రిసార్ట్స్ మేమైతే చూడలేదు, అందుకనే వెళ్తున్నాం. అదిగోండి ఓనర్ గారు ఇల్లు అంట. వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటారంట, ఇది వేరే వాళ్ళు చూసుకుంటారంట. గేటు దగ్గర నుంచి అయితే దూరంగానే ఉంది కదా, అందుకని అతను బైక్ వేసుకుని వెళ్ళమని చెప్పాడేమో, మాకు తర్వాత అనిపించింది. దగ్గరికి వచ్చామేమో అనుకుంటున్నాం, కానీ దూరంగానే ఉన్నాం. తోటల మధ్యలో ఉంది కదా. అదిగోండి చూసారు, ట్రీ హౌస్ ఎంత చక్కగా ఉంది కదా. అప్పట్లో చాలా బాగుండేవంట, ఇప్పుడు దాన్ని మెయింటెనెన్స్ చేయక అలా అయిపోయామని చెప్తున్నారు. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. బైక్ చూసాక అర్థమైంది, ఇక్కడ బైక్ పెట్టుకుందాం అనిపించింది. పార్కింగ్ ఏరియా ఇదే. హాయ్ హాయ్ చెప్తున్నారు మీకు అందరికీ వాళ్ళు. హాయ్ హాయ్. అదిగోండి ట్రీ హౌస్, ఎంట్రీ గేట్. టికెట్స్ అయితే ఇచ్చాం, అక్కడ తీసుకుని ఇక్కడికి ఇచ్చాం, తీసుకున్నారు. వెళ్తున్నాం. ఇదిగోండి చైర్స్ టేబుల్స్ అయితే పెట్టారు. మన ముగ్గురు నలుగురు వస్తే బాగోదు, కానీ ఫ్యామిలీ అంతా వస్తే చాలా బాగుంటుంది. రోజంతా ఎంజాయ్ చేయొచ్చు, మీల్స్ ఏవో తెచ్చుకుంటూ. ఉయ్యాల కనిపించింది. అదిగోండి ఉయ్యాల, ఇక్కడ చైర్స్ ఉన్నాయి. చాలా ఎక్కువ ప్లేస్ అండి ఇదంతా కూడా. నేనే ఫస్ట్ ఎక్కాను ఉయ్యాల, కాకపోతే అది సరిగ్గా లేదు, అందుకని చూసి మళ్ళీ దిగిపోయాం వెంటనే. అదే మట్టిలో జస్ట్ పెట్టినట్లున్నారు. నాకైతే భయం వేసిందమ్మో ఏమవుతుందేమో అని. ఉయ్యాల కొంచెం తేడా ఉందని అనిపించింది, చూస్తే ఏదో ఉందిరా బాబు అనిపించి. ఆ ఉయ్యాల స్టాండ్ అయితే పైకి వస్తుంది, ఆ భయంకే మేము దిగిపోయాం. పిల్లలు అయితే ఆడుతున్నారు హ్యాపీగా, వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. హాలిడేస్ ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఫోన్ టీవీ చూసే బదులు అంటూ కొంచెం వెళ్తే ఆడికి కొంచెం బాగుంటుంది, మనకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. సో హాలిడేస్ ఇచ్చినప్పుడు అందరూ ట్రై చేయండి ఇలాంటివి, మీకు దగ్గరలో ఉన్నవి. మీకు ఒప్పుకుంటే కొంచెం దూరంలో ఉన్నవి కూడా చూసుకోవచ్చు చక్కగా. అరవింద్ చూడండి అసలు భయపడలేదు, ఎలా కూర్చున్నాడు, లాస్ట్లో భయపడ్డాడు. గిన్నెకోళ్ళు అంటారు కదా, అక్కడ ఉన్నాయి చూసారు కదా,
ఇదిగోండి వీళ్ళందరూ కూడా అక్కడ ఎద్దుల బండి ఉంది కదా, ఫోటోషూట్కి అది వాడతారంట. అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం, దాన్ని ఎక్కుదామంటే వెళ్తున్నాం. వైర్లు అయితే ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా వంగి వెళ్తున్నాం. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది ప్లేస్. మొత్తం చెట్లు తోటలు బాగున్నాయి కదా. నేను కూడా వెళ్తున్నాను కెమెరా అతనికి ఇచ్చేసి. నేనేదో చెప్తున్నాను, కెమెరా వీడియో ఆఫ్ చేయొద్దు, ఆన్లో ఉంచమని. స్టిల్స్ అయితే బాగానే ఇచ్చారు. కొంచెం ముందుకు రమ్మంటే ముందుకైతే వస్తున్నాం. నేనైతే అతను టీషర్ట్ ప్యాంట్ వేసుకున్నాను. పెళ్ళికి ముందు నైట్ డ్రెస్ వాడేవాళ్ళం. పెళ్ళి అయిన తర్వాత ఇంకా పిల్లలతో నైట్ డ్రెస్ వేయడం అవ్వట్లేదు. ఇంట్లో ఎప్పుడున్నా నైటీలే, అందుకని అతను డ్రెస్ వేసుకున్నాను. జాగ్రత్తగా దిగమని చెప్తున్నారు. నాకైతే భయం వేస్తుంది, అరుణ్ ఎలా దిగుతాడు అని. అందుకని వాళ్ళ నాన్నకైతే ఇచ్చేసాం వాడిని దించమని చెప్పి. అది ఉండి దిగిపోయాడు. నేను ఫోన్ తీసుకున్నాను. ఇంకా చూడండి పార్క్లో ఉన్న సామాన్లు ఉన్నట్టున్నాయి కదా. అరుణ్ కూడా ఎక్కించమని గొడవ, వద్దురా పదా టైం అవుతుంది స్విమ్మింగ్ పూల్కి వెళ్దామంటే. మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారండి అక్కడ, అందుకే వాళ్ళకి ఎందుకులో ఇబ్బంది, ఈలోపు ఇవన్నీ చూసుకుని వద్దామని చెప్పేసి వెళ్ళాం. అక్కడ రెయిన్ డ్యాన్సులు చేస్తారంట సాంగ్స్ పెట్టుకొని. కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి, అదైతే వాడట్లేదు. ఇక్కడ కూడా ఒక ఉయ్యాల ఉంది. వీళ్ళకైతే చాలా తొందరగా ఉంది. స్విమ్మింగ్ పూల్కి ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు స్నానం చేస్తాం, ఎప్పుడు గెంతుతాం, ఎప్పుడు మునుగుతాం అని వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడే వెళ్తారు, అప్పుడే వెళ్ళిపోతారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా వెళ్ళేసరికి చాలా టైం అయితే పెట్టింది. ఈలోపు మేము అక్కడ ఉన్న వాడితో ఆడుకుందామని పెంచి అన్నీ ఎక్కుతున్నాను చూడండి. ఇప్పుడు చిన్నప్పుడు ఎక్క ఇలాంటి టైర్లు ఉయ్యాలు చేసుకుని ఊగడం ఎగరడం కదా. మీరు ఇలానే చేసి ఉంటే కామెంట్ చేయండి, ఏదో కామెంట్ అయితే పెట్టండి. వాళ్ళు వెళ్తారని చూస్తుంటా, వాళ్ళు వెళ్ళరు. మేము స్నానం చేయడానికి నీళ్ళు వెళ్ళట్లేదు, టైం వేస్ట్ అయిపోద్ది. పాపను వదిలేసి వచ్చాం, వర్షం పడుతుందేమో, ఎన్ని ఆలోచనలే. చాలాసేపు ఆలోచించి అక్కడే ఆడుకున్నాం. వాళ్ళకి ఎందుకులే ఇబ్బంది అని మేము ఉండిపోతే, వీళ్ళు ఉన్నారు కదా వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపోదామని అసలు ఆలోచన వాళ్ళకైతే అసలు లేదు. అది కూడా బీచ్లో ఉండే చైర్లా ఉంది కదా, భలే ఉంది ఇదైతే. అరుణ్ అయితే ఎప్పుడు వెళ్దామా అని చెప్పి చూస్తున్నాడు. తీసుకెళ్ళమ్మా అంటున్నాడు. అది కూడా చూపిస్తాను, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి తీసుకొని వెళ్ళమ్మా అని. ఇదిగోండి, ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది పెద్దవాళ్ళకంట. ఆల్రెడీ అబ్బాయిలు అయితే దాంట్లో ఉన్నారు. చిన్నపిల్లలు అయితే ఇక్కడికి వద్దన్నా మునిగిపోతారని చెప్పారు. అందుకనే చూసారా ఆ రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఫ్యామిలీస్తో ఉన్నారు. అందుకే వాళ్ళకి ఎందుకులే ఇబ్బంది అని చెప్పి మేము ఇక్కడ ఉన్నాం. ఆరు అయితే ఏడుస్తున్నాడమ్మా, స్నానం చేద్దామమ్మా, వెళ్తానమ్మా అని.
జారుబల్లో పెట్టారు ఎందుకు స్విమ్మింగ్ పూల్ అయితే, అది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అయితే మునిగిపోతారు. అదిగోండి మా ఆయన అయితే దిగారు, అతనికే లోతుగా ఉందన్నారు, అందుకని వీళ్ళిద్దరిని కూడా దించలేదు, వద్దని చెప్తున్నారు. వద్దు లోతు అయితే ఉంది, ఆ పక్కెళ్ళి స్నానం చేసుకుని ఆడుకోవచ్చు అన్నారనే ఉండిపోయింది. ఇంకా వాళ్ళైతే వెయిటింగ్, ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తామా అని. చూడండి ఎలా చూస్తున్నారు. దిగండ్రా అక్కడికి వెళ్ళిపోదామని చెప్పాం, ఇంకెంతసేపు చూస్తాం, అందుకనే వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఇంకా వాళ్ళ అవతల వాళ్ళు వెళ్ళేటట్టు లేరు, మనకి టైం వేస్ట్ అవుతుంది పదండి అని చెప్పేసి రెడీ అవుతున్నారు వెళ్ళడానికి. ఆరుణ్ అయితే చాలా హుషారుగా ఉన్నాడు, అసలు వాడైతే భయపడలేదు, లోపల దించాక భయపడ్డాడు, లోపల దించాక చూడండి. చాలా బాగుందండి, దగ్గరలో స్విమ్మింగ్ పూల్ ఉంటుందని తెలిసి వెళ్ళాం. ఒకసారి మీరు కూడా వెళ్తే ట్రై చేయండి, మీరు కూడా వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.